ప్రభాస్ అన్న 'కల్కి' మూవీలో కమల్ హాసన్ గారు, ఇంకా అమితాబ్ బచ్చన్, ఇంకా నాని అన్న, ఇంకా దుర్గాన్ సమాల్ వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంకా రానా ఒక గెస్ట్ రోల్లో కనపడిపోతున్నారని సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది భయ్యా. అంతేకాకుండా ఈ సినిమాలో రానా పరశురాముడు క్యారెక్టర్ లో కనపడిపోతున్నారంట. అది కాక రాజమౌళి గారు ఒక చిన్న గెస్ట్ రోల్ లో కనపడిపోతున్నారంట. ఈ మూవీలో పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేస్తున్నారని అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీలో విజయ్ దేవరకొండ యాక్ట్ చేస్తున్నాడంట. ఈ న్యూస్ విన్న తర్వాత నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది భయ్యా. అయితే ఈ మూవీలో విజయ్ దేవరకొండ విలన్ గా యాక్ట్ చేయబోతున్నాడు. ఒక్కసారి ఊహించుకోండి, వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్ ఉంటే థియేటర్ లో సీట్ లో ఒక్కడుగున్నా కూర్చోడు. ఈ మూవీలో ప్రభాస్ అన్న ఇంకా దిశా పటానితో ఒక ఐటమ్ సాంగ్ ఉండిపోతుందంట. అలాగే ఈ మూవీలో కొత్త రూమర్ అయితే స్టార్ట్ అయింది. అదేంటంటే ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న ఒక క్యామియో రోల్ లో కనపడిపోతున్నాడని సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది భయ్యా. అయితే ఈ మూవీలో మహాభారతం జరిగే టైంలో మహాభారతంలో ఉన్న పాత్ర అశ్వత్థామ టీజర్ లో చూసాం. అలా 6000 ఇయర్స్ ని జరిగిన ఈవెంట్స్ అన్ని కవర్ చేసి కల్కి 289 ఏడీలో ఎండ్ అవుతాయని మూవీ డైరెక్టర్ నాగశ్విన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు భయ్యా. ఈ ఈవెంట్స్ అన్ని కవర్ చేసి చూపించడమే మూవీ యొక్క కాన్సెప్ట్. వామ్మో, కల్కి మూవీ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. అదేంటంటే ఈ మూవీ హిందీ రైట్స్ 145 crores ని సోల్డ్ అయ్యి తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది. ప్రెసెంట్ ఈ మూవీలో భారీ లెవెల్ యాక్షన్ సీన్ ని షూట్ చేస్తున్నారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ అన్న లుక్ అయితే మామూలుగా లేదు భయ్యా, రాచకం. ఈ పోస్టర్ లో ప్రభాస్ అన్న మజిల్స్ గానీ, అలాగే కళ్ళజోడు పెట్టుకున్న డిఫరెంట్ గెటప్ లో ఉన్నాడు భయ్యా. ఏదైనా గానీ ప్రభాస్ అన్న కటౌట్ కి నాగశ్విన్ అయితే పీక్స్ లో వాడుకున్నాడు భయ్యా. అంతేకాకుండా ఈ సినిమాలో రానా పరశురాముడు క్యారెక్టర్ లో కనపడిపోతున్నారంట. అది కాక రాజమౌళి గారు ఒక చిన్న గెస్ట్ రోల్ లో కనపడిపోతున్నారంట. నాగశ్విన్ ఇంత మందిని పెట్టి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలంటే మే 9th వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.